హలో హాయ్ అందరికీ. ఊరెళ్ళామంటే కంపల్సరీ చికెన్ ఆర్ మటన్ కంపల్సరీ ఉండాల్సిందే. అది 2 కిలోలు 3 కిలోలు అయినా తెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఇక వెళ్ళామంటే ఎంజాయ్ చేయడానికి లేదా హ్యాపీగా తిని అలా టైం స్పెండ్ చేయాలని వెళ్తాం కాబట్టి ఇంకా చికెన్ అయితే తెప్పించామన్నమాట. ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా చింతకాయలతో మా అమ్మ చారు అయితే చేసింది. అది మసులుతుందనమాట. ఇంకా మోస్ట్లీ ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ రెడీగా ఉన్నాయి. ఫ్రెష్గా కరివేపాకు కూడా రెడీగా ఉంది. చికెన్ అయితే ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాము. చికెన్ చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో. అప్పటికప్పుడు ఇప్పుడే కొట్టించుకొని వచ్చామన్నమాట. ఇంకా అప్పటికప్పుడు ఇంకెవ్వరం ఏం తినలేదు. అందరు ఖాళీ కడుపుతోనే ఉన్నాము. బయట అదొకటి స్నాక్స్ తిన్నాగానే అంత ఆకలి అయితే ఇంకా పోలేదనమాట. ఇంకా చెక్కపేడ అక్కడక్కడ ఉంటే తీసేస్తున్నాము. కొత్త మొద్దు మీద నరకడం వల్ల అంటుకుందనమాట. ఇంకా చికెన్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చూసేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా అంటే విలేజ్ స్టైల్లో అంటే కట్టెల పొయ్యి మీద చికెన్ చేసుకుంటే చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది కదా, అందుకోసం అయితే ఇంకా ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాం. బగారా రైస్ చికెన్ అది కూడా చూసి మీరు ఎంజాయ్ చేయండి. నా వీడియో బాగుందనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.